రాజసూయ యాగానికి దుర్యోధనుడికి ఆహ్వానం అందింది. శకునితో కలిసి ఇంద్రప్రస్థంకి చేరుకున్నారు. మామ మనం దేవలోకంకి వచ్చామా లేక దేవలోక ఇదేనా అన్నట్లు ఉంది. మా నాన్న వీళ్ళకి శ్మశానం లాంటి కాండవ ప్రస్థానాన్ని ఇస్తే పాండవులు దీన్ని దేవలోకంలా మార్చేశారు. పాండవులు ఎక్కడున్నా రాజులే మామ అని అన్నాడు. దుర్యోధనుడు రాజసూయ యాగం జరిగే సభలోనికి వచ్చాడు. వెంటనే కృష్ణుడు ఎదురుపడి నీకోసం ఎదురు చూస్తున్నాము దుర్యోధన అని అన్నాడు. నా కోసమా ఎందుకు అని అడిగితే నువ్వు లేకుండా రాజసూయ యాగం ఎలా మొదలు అవుతుంది అని అన్నాడు. దుర్యోధనుడు తన కుర్చీలో వెళ్లి కూర్చున్నాడు. ధర్మరాజు యాగం మధ్యలో కూర్చున్నాడు. అర్జునుడు యాగంకి వచ్చిన వాళ్ళని పేరు పేరునా పలకరిస్తున్నాడు. భీముడు అందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు. నకుల సహదేవులు యాగంకి ఎలాంటి ఆటంకం జరగకుండా చూస్తున్నారు. యాగం పూర్తి అయింది. యాగం పూర్తి అయ్యే చివరిలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అని భీష్ముణ్ణి ధర్మరాజు అడిగాడు. అప్పుడు భీష్ముడు ఈ సభలో అగ్రతాంబూలం కృష్ణుడికి చెందుతుంది అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడు కూర్చున్న దగ్గరకు వచ్చి ఈ అగ్రతాంబూలం అందుకో కృష్ణ అని అన్నాడు. అప్పుడు వెంటనే ధర్మరాజా ఆగు అని గట్టిగా అరుపు వినిపించింది. కృష్ణుడి ఎదురు కుర్చీలో కూర్చున్న శిశుపాలుడు అన్నాడు. సభ అంతా మౌనంగా ఉండిపోయింది. ధర్మరాజా నీకు బుద్ధి ఉందా ధర్మం ధర్మం అంటావుగా ఈ రాజులందరినీ పిలిచింది అవమానించటానికా అని అన్నాడు. కాని కృష్ణుడు మాత్రం ఒక చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు కృష్ణుడు నవ్వుతున్నాడు అని నారదుడు అనుకోని కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన గతంలోనికి వెళ్లి చూశాడు. చిలీ రాజ్యంలో శిశుపాలుడు 3 కన్నులతో 4 చేతులతో పుట్టాడు. అందరూ ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు తన జాతకం చూసిన జ్యోతిష్యులు ఏమన్నారు అంటే మీ బంధువుల్లో ఎవరో ఒకరి చెయ్యి తనని తాకగానే ఎక్కువగా ఉన్న ఒక కన్ను చేతులు మాయమైపోయి మామూలు మనిషి అవుతాడు. ఎవరి వల్ల తన అవయవాలు మాయమయిపోయి మంచిగా అవుతాడో అతని చేతిలోనే నీ కొడుకు చనిపోతాడు అని తన తల్లికి చెప్పాడు. ఎవరా వ్యక్తి అని తెలుసుకుందామని తన తల్లి తన కొడుకు పుట్టిన సందర్భంగా అందరినీ ఆహ్వానించింది. తన ఇంటికి వచ్చిన అందరినీ శిశుపాలుడిని ఎత్తుకోమని ఇస్తుంది. కాని ఏ మార్పు కనిపించలేదు. అంతలోనే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే తనకి ఎక్కువగా ఉన్న కన్ను 2 చేతులు మాయమైపోయాయి. అప్పుడు కృష్ణుడు దగ్గరికి తన తల్లి వచ్చి కృష్ణ ఏం జరిగినా నా కొడుకుని చంపనని మాట ఇవ్వు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ధర్మం తప్పిననాడు నా బంధువైన నేను వధిస్తాను. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇందులో చిన్న సవరణ చేస్తున్నాను. నీ కొడుకు 100 తప్పులను నేను క్షమిస్తాను. కానీ 101వ తప్పుని మాత్రం నేను క్షమించను అని వరం ఇచ్చాడు. శిశుపాలుడికి రుక్మిణికి పెళ్లి చేయాలి అని రుక్మిణి అన్న నిర్ణయించాడు. అప్పుడే శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ కోపంతోనే శిశుపాలుడు అగ్రతాంబూలం తనకు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం కారణంగా శిశుపాలుడు తిడుతూ ఉంటే శ్రీకృష్ణుడు నవ్వుకుంటూ తన తప్పులు లెక్కపెడుతూ ఉన్నాడు. నారదుడు ఇదంతా తెలుసుకునేసరికి శిశుపాలుడు 90 తిట్లు తిట్టేశాడు. కృష్ణుడు శిశుపాలుడు మిగిలిన 10 ఎప్పుడు తిడతాడు అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శిశుపాలుడు ఈ శ్రీకృష్ణుడు క్షత్రియ వంశానికి చెందినవాడు కాదు అని అన్నాడు. అసలు శ్రీకృష్ణుడు ఏ విధంగా చూసినా గొప్పవాడు కాదు ధర్మరాజా అని అనడం మొదలుపెట్టాడు. ఈ విధంగా తన మిగిలిన 10 తిట్లు కలిపి 100 తిట్లు పూర్తి చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రం తిరుగుతూ ఉంది. అగ్రతాంబూలం ఇస్తాను అంటే నువ్వు ఎలా వచ్చావు కృష్ణ అని అనడం మొదలుపెట్టాడు. అప్పుడే కృష్ణుడు విసిరిన సుదర్శన చక్రం తగిలి శిశుపాలుడు యొక్క తల తెగి సభ బయటపడింది. అప్పుడు ఒక్కసారి సభ అంతా నిశ్శబ్దంగా మారింది. అందరి మొహంలో తెలియని చిరునవ్వు వచ్చింది. అప్పుడు ధర్మరాజు అగ్రతాంబూలం కృష్ణుడికి ఇచ్చాడు. రాజసూయ యాగం విజయవంతంగా పూర్తయిపోయింది.